జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గారిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాల్లోకి వెళ్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం వెనకాల అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఏదైతే ప్రతిపక్షాల కుట్ర, అధికార పక్షం వాళ్ళు కక్ష సాధింపు చర్యకు మా నాన్న మీద ఉన్న గర్జుతోటి ఈరోజు నాపై కేసు పెట్టడం జరిగింది, అందుకే నన్ను పోలీసులు పట్టుకెళ్తున్నారని రాజీవ్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల గురించి మనతో పాటు స్పందించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. నమస్తే. ఇది కక్ష సాధింపు చర్య అనుకోవాలా, లేకపోతే నిజంగానే వీళ్ళు ఇలాంటి అక్రమాలు చేశారా అని అనుకోవాలా మహేష్ గారు? ఎంతవరకు వాస్తవం అంటారు ఇది? ఇప్పుడు ఇది కక్ష సాధింపు చర్యగా అనుకుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు, అది కూటమి ప్రభుత్వం కేసు వాళ్ళు ఇప్పుడు పెట్టి కొత్తగా చేస్తే మనం అలా అనుకునే అవకాశం ఉంది, కానీ దీనిలో అదైతే అంతగా కనబడట్లేదు. గత మన అగ్రిగోల్డ్ భూముల విషయం, అంబాపురం అనే గ్రామంలో, విజయవాడకి దగ్గర అంబాపురం అనే గ్రామంలో ఈ అగ్రిగోల్డ్ భూములు సంస్థకు చెందిన భూములు ఉన్నాయి. అందులో సర్వే నెంబర్ 69/2 ఏదో దానిలో ఒక 2160 గజాలేమో ఫ్లాట్లు వేసిన ల్యాండ్ ఉంది. దాన్ని జోగి రమేష్ గారి బంధువులు వీళ్ళు కలిసి దాన్ని స్వాధీనం చేసుకొని వీళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి రిజిస్టర్ చేసి అమ్మారు అనేది ఆరోపణ. అమ్మ చూపారనో ఏదో రెవెన్యూ పరంగా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే గత 1-2 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యము ప్లస్ అక్కడ లోకల్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ నాయకులు ఆ రోజే కేసు వీళ్ళ మీద పెట్టడం జరిగింది. కానీ అప్పుడు వీళ్ళ మంత్రిగా ఉన్నారు, వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, పోలీస్ చర్య ఎటువంటిది జరగలేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇది కేసు అయితే వాళ్ళు పెట్టింది ఎప్పుడు 2 years బ్యాకే వాళ్ళు కేసు బుక్ చేయటం జరిగింది, కానీ పోలీసు వారు పక్కన పెట్టేశారు దాన్ని. ఎందుకంటే అధికారంలో ఉన్నారు అనే ఉద్దేశంతో మరి ఏది జరిగిందో ఈ రోజు ఆ కేసునే దాన్ని వీళ్ళు బయటకు తీశారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఏదన్నా పెండింగ్ కేసులు ఇలా ఉంటే గత ప్రభుత్వంలో ఎవరైనా నాయకుల మీద వీళ్ళ మీద ఏమన్నా పెండింగ్ ఉన్నవి సహజంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తవ్వి తీసి దానికి సంబంధించిన కేసులు బుక్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలో దాడులే జరిగినాయి చాలా. అటువంటిది నాయకుల మీద దాడుల కన్నా ఈ కేసులు బుక్ చేస్తారు, కార్యకర్తల మీద దాడులు చేస్తారు ఏ ప్రభుత్వం అయినా. ఇట్లా నాయకుల మీద అయితే ఇటువంటి ఆరోపణలు వాటి మీద కేసులు పెట్టి చేయటం, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏసీబీ అధికారులు వాళ్ళ ఉదయం 5 గంటలకి వెళ్ళి కొన్ని పత్రాలు ఏవో స్వాధీనం చేసుకున్నారు, డాక్యుమెంట్స్ అని మనం విన్నాము. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఆ అభియోగం మీద ఈయన జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేశారు. అలాగే ఆయన A1గా ఉన్నారు ఆ కేసులో. వీళ్ళు మా నాన్నగారి మీద కక్ష నా మీద తీర్చుకోవడం అంటే అది ఎప్పుడో పెట్టిన కేసు, బాధితులు పెట్టారు. అందులో ఈయన A1గా ఆ రోజు నుంచే ఉన్నాడు, కానీ చర్య లేదు. ఈ రోజు ఈయన్ని దీని మీద అరెస్ట్ చేయడం జరిగింది. అలానే జోగి రమేష్ గారి బాబాయ్ వెంకటేశ్వరరావు అని ఆయన A2, ఈయన సొంత బాబాయ్, ఆయన A2గా పెట్టారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా ఉన్నారు ఒక 7 మంది. ఇదే కేసు విషయంలో మొన్న రీసెంట్ గా 7 ప్రభుత్వ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సస్పెన్షన్ ముందు జరిగింది వాళ్ళ మీద 7 ఉద్యోగస్తుల మీద. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళ మీద అరెస్టు, సోదాలు చేసి డాక్యుమెంట్లు అవి స్వాధీనం చేసుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో ఏంటంటే కక్ష సాధింపు అనేది అయితే మనం అనుకోవడానికి ఏం కనబడట్లేదు, కానీ ఆల్రెడీ వీళ్ళ బంధువులు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో జరిగింది స్కామ్ అనేది మాత్రం మనం అయితే అనుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓవర్ నైట్ అరెస్ట్ చేయటము, సోదాలు చేయటం అనేది అభియోగం ఉంటేనే కదా. ఆ అభియోగం కూడా ఎప్పుడు చేయాలి? ఇప్పుడు నేను ఎవరైనా కేసు పెట్టినా ఏదైనా మనం ఒక ఆధారం అనేది చూపించి ఈ రకంగా చేశారు, ఇది ఆధారం అని కేసు పెడితే అప్పుడు పోలీసు వారు కేసు తీసుకుంటారు. ఇప్పుడు ఆధారం అనేది లేకుండా, ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, వారి ఇంటి మీద అయితే వీళ్ళు రైడ్ చేసే అవకాశం లేదు కదా. బలంగా ఏదో ఆధారం ఉంటేనే చేస్తారు, నిప్పులేంది పొగరాదు అంటారు అలాగా.
అది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే కొంత ఉన్నట్టే కనబడుతుంది. మరి కక్ష సాధింపు అయితే మనం అనుకోవటం కక్ష సాధింపుగా అయితే ఇది లేదు. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ.